Audio Jungle. Ya. Undur ya. Coba Pratap. Coba. పర్యటన జరిగింది. ఈ ప్రోగ్రాం ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఎంపీపీ రాఘవరెడ్డి గారిని యాభై 600 గ్రాములు రావాలంట. ఇంకా 600 గ్రాములు 50 గ్రాములు వేయాలి పెద్ద. సంచి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన కూటమి ప్రభుత్వం రైతులకు వెసులుబాటు కల్పించాలని, దేశానికి రైతులే వెన్నెముక అనే నినాదంతో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని రైతు సోదరులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి మనకు ఈ చక్కటి అవకాశము మద్దతు ధర కింద శనగలు, కందులు, మినుములు, పెసవులు కొనుగోలు చేసేందుకు మనకు అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం మనకు మార్కెట్ ద్వారా నాఫెడ్ ద్వారా మార్కెట్కు అనుమతులు ఇవ్వడం జరిగింది. కనుక ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు, రాజుపాలెము, అట్లే చాపాడు, ఇంకా మైదుకూరు మండలాలకు గాను ఇక్కడ మార్కెట్ యార్డ్లో మనము సెంటర్ ఇవ్వడం జరిగింది. 2 సెంటర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక రైతు సోదరులందరూ కూడా ఇది గమనించి ప్రభుత్వం మనకు కల్పించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా విన్నపం ఏమంటే, రైతులు ఎవరన్నా ఇంకా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోకపోతే 25వ తేదీ లోపల చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రతి రైతుకి ఎకరాకి 10 బస్తాల వరకు ప్రొక్యూర్మెంట్ వస్తుంది. అంటే మీరు మీ ఎలిజిబిలిటీ 10 బస్తాల వరకు మీరు ఇచ్చుకోవచ్చు. ఒకవేళ 5 ఉంటే 50 వస్తుంది, కానీ ఒక రోజుకి 40 ఒక రైతు నుంచి తీసుకుంటారు. ప్రభుత్వము శనగలు, మినుములు, కంది కొనుగోలు కేంద్రం ఏర్పరిచిన మార్కెట్ యార్డ్లో రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ప్రమాణాల ప్రకారము లోబడి తెచ్చుకోవాలి. సరుకులన్నీ తేమ శాతం 14, ఇతర వ్యర్థాలు 1%, పంట గింజలు 5% తెచ్చుకోవాలా. ధర శనగల మద్దతు ధర 5,75 రూపాయలు, కంది మద్దతు ధర 8,000, మినుములు మద్దతు ధర 7,800, పెసల మద్దతు ధర 8,788 రూపాయలుగా నిర్ణయించినారు. కాబట్టి ఈ మండలాల రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ కోరుతున్నాను. ఇప్పుడు పంట ఈ సంవత్సరం అయితే శనగ పంట అయితే బాగా పుష్కలంగా పండింది. ఎకరాకు 10 క్వింటాలు, తక్కువ అంటే 10 క్వింటాలు పండినాయి. మరి తీసుకోవడం అయితే మరి మామూలు సాధారణంగా అంటే 6-7 క్వింటాలు ఏమన్నా వీళ్ళ ప్రభుత్వం యొక్క నార్మ్స్ ఉంటాయో ఏమో. మరి 10 ఇచ్చినారా? 10 వరకు అయితే కన్నా పర్వాలేదు.
మొత్తంగా రైతు పండించినటువంటి పంట అంతా కూడా కొనుగోలు చేసుకోవచ్చు. మరి అట్లే మరి వరి టైంలో కూడా కొంచెము కొనుగోలు కేంద్రాలు పెట్టినారు, కానీ సరిగా మెయింటైన్ సరిగా చేయలేదు. ఎందుకంటే తేమ శాతం కొలిచే యంత్రాలు లేకుండా పోయినాయి. వాళ్ళేమో సంతులు పంపించినారు, కానీ ఇక్కడ కేంద్రంలో తేమ శాతాన్ని లెక్కించే పనిచేయడంలా. ఏదో 2-3 సెంటర్లకు కలిసి ఒకటే మిషన్ పెట్టారు. ఆ ఒక్క మిషన్ అక్కడికి ఇక్కడికి తిరగడంతోనే రైతులు కొంచెం ఇబ్బంది పడి, ఏమంటే మార్కెట్లో ఈ సంవత్సరం వరి పంట కూడా ధర బాగా ఉండబట్టి రైతులు ఏదో 100-200కు లెక్క చేయకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా అమ్ముకున్నారు. పంట అయితే చేయి దాటిపోయింది. భవిష్యత్తులో అట్లాంటి ఇబ్బందులు జరగకుండా కేంద్రం ఓపెన్ చేసేసరికి మనకు ఉన్నాయా లేదా పరికరాలు అవి చూసుకొని కొనుగోలు చేసేదానికి కృషి చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వం రైతులను ఆదుకోమని చెప్పి మనకి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు చేసే తప్పు ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా రైతు కొనుగోలు పెట్టేటప్పుడు అన్ని కూడా సకాలంగా అన్ని కూడా పరికరాలని కరెక్ట్గా ఉండాలని చూసుకొని కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రభుత్వం పెట్టిన ఈ మద్దతు ప్రోగ్రాం ఉపయోగించుకుని రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకుని దాని లాభం పొందాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు. అంతేగా ఆయన ఇంకో సూచన కూడా చేశారు. ఈ రైతుల పేర్లతో పాస్బుక్లు తీసుకుని దళారులు కూడా వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి దయచేసి దీన్ని అవాయిడ్ చేయండి. 2 మార్కెట్ కమిటీ అధికారులు అలాగే ఈ ప్రైవేట్ సంస్థల ఏజెంట్ కూడా గమనించి కేవలం ఈ మొట్టమొదటి రైతులకు 30,000 క్వింటాలు మనం ప్రొక్యూర్ చేయడానికి అవకాశం ఉంది. 30,000 టన్నులు 90 రోజులు మనకు ఇచ్చినారంట టైం. 90 రోజులు కాబట్టి మొత్తం మీరు చెప్పిన ప్రకారం 1000 టన్నుల ప్రకారం రోజు తీసుకున్నా కూడా 4 రోజుల లోపల మనం సరుకు అంతా అయిపోతుంది. అయితే మనకు 30,000 టన్నులు మనం దళారులతో కూడా తీసుకొని లేకపోతే బయట నుంచి వచ్చి తీసుకున్నారంటే అది మనం ఇక్కడ రైతులకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇక్కడ పుష్కలంగా పంట వచ్చింది. 2 మండలాలకు కలిపి 30,000 కంటే కరెక్ట్గా లెక్కాచారం చేసినట్టు రైతులకు ఎకరాలు పంటను క్యాల్కులేట్ చేసి యావరేజ్న ఇచ్చినారంటే 10 క్వింటాల లెక్కన పండింది అని చెప్పి. కాబట్టి ఏం తేడా వచ్చినా కూడా దళారులతో తీసుకుని వస్తే రైతులకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది గమనించి అధికారులు తప్పనిసరిగా కేవలం మొట్టమొదటి రైతులకు మాత్రమే ప్రొక్యూర్ చేస్తూ రైతులకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ మద్దతు ధర 5,875 రూపాయలు మద్దతు ధర. కాబట్టి మద్దతు ధర ప్రకారం ఇక్కడ ప్రభుత్వం కూడా మద్దతు ధర కొనుగోలు మొదలు పెడితే పల్లెల్లో గ్రామీణ ప్రాంతాలలో కొనే దళారులు కూడా మన రేటుకు వస్తారనేది కూడా ఒక ప్రభుత్వం అంచనా. కాబట్టి ఇక్కడికి ఎన్ని వచ్చినా కూడా రైతులందరూ సొంతంగా డైరెక్ట్గా వాళ్ళ పాస్బుక్ తీసుకొని వస్తే కొనండి. దళారీలు ఎవరన్నా మళ్ళీ వాళ్ళు పక్కన కొనుక్కొని మళ్ళీ 200, 300 ఇక్కడ తేడా ఉండాలని తీసుకొని వచ్చిన వాళ్ళకి గుర్తించి వాళ్ళకి తీసుకోకుండా రైతులందరూ డైరెక్ట్గా మీకు తెలిసింటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ కూడా మన పొద్దుటూరు, రాజుపాలెం మండలము, ఇవన్నీ మండలాల్లో రైతులందరూ కూడా తెలిసింటారు. పట్టాదారు పాస్బుక్ చూస్తుండగానే మీకు తెలిసిపోతుంది రైతా కాదనేది. రైతుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా మొత్తం మీద కొనుగోలు చేయండి. అదే రైతు దగ్గర ఎవరైనా ఒక మధ్యవర్తి కొనుక్కొని దళారీ తీసుకొని వస్తే వాళ్ళని రిజెక్ట్ చేయండి. కాబట్టి నాకు ఈ ప్రభుత్వము రైతులకు ప్రోత్సాహకత ఇచ్చి కొనుగోలు చేసి రైతు యొక్క పరిస్థితిని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా తొందరపడకుండా నిదానంగా మీరు కూడా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసే వాళ్ళు కూడా అవసరమైతే రాత్రులు పగులు కష్టపడి మీరు పనిచేయండి, కొనండి. ఎందుకంటే రైతు ఒకసారి గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ రోజు కాదంటే మళ్ళీ ఇంటికి తీసుకొని పోవాలంటే కూడా కష్టమవుతుంది. కాబట్టి మీరందరూ రాత్రి పగులు కష్టపడి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి కొనుగోలు చేయండి. కొనుగోలు చేసిన దాని మీద రైతులందరికీ కూడా కొంతకాలంలో ఇప్పుడు దీంట్లో మాయిశ్చర్ అనే విషయం ప్రస్తావనకు వచ్చేదానికి అవకాశం. ఎందుకంటే బాగా ఎండాకాలం అయిపోయింది, పొలం మీదనే బాగా ఎండినాయి, మాయిశ్చర్ ఉండనే ఉండదు. కాబట్టి వచ్చినంత నాణ్యతను గుర్తించాల్సిన పని లేకుండా మీరందరూ కూడా కొనుగోలు చేసి రైతులకు ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చే ఆసరాను వాళ్ళ మద్దతు ధరను మీరు తప్పకుండా కొనుగోలు చేసి పేడ ఎరువులన్నీ కూడా ఎక్కడో పులివెందుల ప్రాంతానికి అమ్ముకుంటున్నారు. ఏమిటది తప్పు కదా. మన పొలాలలో మన పశువులు, మన ఎద్దులో, ఆవులో వచ్చిన పేడనంతా పొలానికి తోలుకోకుండా ఎక్కడో 6,000 రూపాయలు ట్రాక్టర్ అని పులివెందులకు అమ్ముకుంటున్నారు.
గొర్రెలను తోలుకోవడంలే. కాబట్టి పూర్వం ఇప్పుడంతా ఏమైందంటే పూర్వకాలము ఆంజప్ చెక్క, చెనిక్కాయల చెక్క ఇవన్నీ తీసుకొని వచ్చి పొలాలలో వరిమల్లకి ఎత్తి మెట్ట ప్రాంతాలు ఈ పక్క కూడా రాజపాలెం మండలంలో కూడా ముందుగానే చెక్క ఇత్తేవాళ్ళు. వర్షం వచ్చిన తర్వాత అప్పుడు జొన్న, వేరుశనగ ఇవన్నీ పంటలు వేసేవాళ్ళు. ఇప్పుడు రైతులు పొలాలకు సత్తువలు పెట్టడంలే. మా వరిమల్ల ప్రాంతంలో కూడా ఎప్పుడు యూరియా ఫాస్ఫేట్తోనే పండి అనుకుంటున్నారు. కాబట్టి అవి పొలాలు కూడా సంవత్సరానికి దాంట్లోనే సత్తువ మనము తీసుకుంటున్నాం. కాబట్టి అవి కూడా పొలాలు కూడా చెడిపోయే పరిస్థితి ఉంటుంది. రైతులందరినీ గౌరవంగా చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. రైతు అంటే చిన్న చూపు చూడాల్సిన అవసరం అనేది లేదు. భవిష్యత్తులో ప్రభుత్వాలు ఇటువంటి మద్దతు ధరలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వాలకు ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు వీళ్ళు కొనుగోలు చేసే వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ ఒక టైం ప్రకారం వాళ్ళకి ఇవ్వండి. మళ్ళీ రేపు రాపో మొన్నటి రాపో అనుకుంటే రాత్రి 10 గంటలైనా కూడా వాళ్ళ సరుకులు తీసుకొని పంపించే పరిస్థితి కలగజేయండి. ఎందుకంటే ఈ ముందు లేదు రేపు లేదు 2-3 రోజులు రైతు తిరగాలంటే కష్టం.